పూలే అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అంటే 11. ఉమ్, అప్పుడు కౌన్సిలర్గా గెలిచిన నేను. గెలిచి బీఎస్పీ పార్టీలో జాయిన్ అయినప్పుడు నేను. తర్వాత మళ్ళీ 2020లో మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేసిన. గెలిచిన మళ్ళీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు ఉండే. టీఆర్ఎస్తో లాబీ చేసి డిప్యూటీ మేయర్గా ఎన్నికై ఇది బీఎస్పీ విజయం అని, ఇది మాయావతి గారికి తెలంగాణ నుంచి గిఫ్ట్ అని, తెలంగాణలో కాంచీరామ్ సిద్ధాంతం మళ్ళీ ప్రారంభమైందని ఆ రోజు డిక్లేర్ చేయడం. ఎట్లా లాబీ ఎట్లా చేసారు? టీఆర్ఎస్ పార్టీ అప్పుడు చాలా బలంగా ఉన్న పార్టీ, అలాంటి దానికే మీరు లాబింగ్ చేసి మళ్ళీ ఇది గిఫ్ట్గా అని చెప్పేసి ఎట్లా లాబింగ్ ఎట్లా చేసారు? మీరు ఎవరితో మాట్లాడారు? రాజకీయాలలో ఎట్లుంటుంది అంటే శత్రువులకు ఇద్దరు పడనప్పుడు ఉమ్, వేరే వాళ్ళతో ఎవరైనా అవసరం ఉంటే ఇంకెవరైనా ఆలోచన చేయరు. వాళ్ళ అవసరమే ముఖ్యం ఉంటుంది. అంటే మానవర్ కాంశీరామ్ సార్ ఒక మాట చెప్తాడు, మన శక్తి ఇతరుల అవసరం ఉమ్, మనకు అవకాశాన్ని ఇస్తుందని చెప్తాడు సార్. అంటే కాంశీరామ్ గారిని ఆయన జీవితాన్ని ఆయన మొత్తం కూడా అధ్యయనం చేసి అందులో ఒక సెంటెన్స్ ఉంటుంది. అది అట్లా ఆ రోజు 32 మంది కార్పొరేటర్లు గెలిచిన సందర్భంలో టీఆర్ఎస్కు నా అవసరం వచ్చేది. వాళ్ళు అడిగితే నేను డిప్యూటీ మేయర్ పదవి ఇస్తేనే మద్దతు ఇస్తానని చెప్పిన. అంతకంటే ముందే నాకు ప్రాక్టీస్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు నేను సర్పంచ్ చేసిన కాబట్టి, నేను సర్పంచ్ ఓడిపోయినప్పుడు వార్డు మెంబర్లు నేను గెలిపించుకున్నా కదా, వార్డు మెంబర్ గెలిపించుకొని మళ్ళీ అప్పుడు నేను లాబీ చేసి మన డిప్యూటీ సర్పంచ్ పోస్ట్ కూడా ఇప్పించిన నేను వేరే వాళ్ళకు. ఉమ్, ఉమ్, అదేవిధంగా ఎంపీటీసీ పోటీ చేసి ఓడిపోయినప్పుడు నేను లాబీ చేసి ఎంఐఎంకు అంటే క్లియర్గా అప్పుడు సలహా చేసి మద్దతు చేసి అప్పుడు నేను మండల్ వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యేటట్టు మనం మద్దతు ఇచ్చినాం ఆ రోజు మనం. మా బాలాపూర్లో వ్యవసాయ బ్యాంకు, గ్రామీణ బ్యాంకులో కూడా మా బ్రదర్ కజిన్ ఒక ఆయన గెలిస్తే ఆయనను వైస్ చైర్మన్గా చేసినాం. మళ్ళీ ఒక బీసీ కురుమతను కూడా గెలిపించి డైరెక్టర్గా వైస్ చైర్మన్ చేసినారు. ఈ ప్రాక్టీస్ నాకు ఉంది. అంటే లాబింగ్ చేస్తూ పొలిటికల్ లాబింగ్ చేసే ప్రాక్టీస్ నాకు ఉన్నది. ఇదే ప్రాక్టీస్ నేను ఇక్కడ కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేసిన. నేను కౌన్సిలర్ అయినప్పుడు కూడా నన్ను కాంగ్రెస్ విస్మరించినప్పుడు అప్పుడు 4 బీసీ చైర్మన్ ఉండే. 4 బీసీ చైర్మన్ తయారు చేసినాక అది పెద్ద చర్చ జరిగింది. అది లాస్ట్కు అందులో ఏం సఫలం కాలేదు, కానీ డిప్యూటీ మేయర్గా మాత్రం సఫలం కాగలి. సో ఇదే విధంగా లాబింగ్ చేస్తూ ఇప్పుడు మాయావతి దగ్గర మార్కులు కొట్టేసి ఇప్పుడు తెలంగాణ చెప్పుకున్నారా? అట్లేం లేదు. నేను 2011 అంటే 2001లో నేను సర్పంచ్ చేసిన. ఎంఆర్పిఎస్లో జాయిన్ అయ్యి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా పనిచేసిన. ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు కూడా పనిచేసాను నేను. 2011లో నేను బీఎస్పీలో జాయిన్ అయినాక స్టేట్ సెక్రటరీగా పదవి తీసుకొని చాలా పోరాటాలు చేశాను నేను. ఒక 100-200 వెహికల్స్ ఆర్గనైజ్ చేసి మీటింగ్లకు వచ్చేవాడిని. సో అప్పుడే గెలిచా, కానీ నేను ఎప్పుడు ప్రెసిడెంట్గా ప్రయత్నం చేయాలి, గెలవాలనే కష్టతోనే పనిచేసుకుంటూ వచ్చిన. బీఎస్పీ నుంచి కూడా 2018లో నేను పోటీ చేసిన. ఆ రోజు గెలవలేకపోయినాం, అంటే గెలవలేదు, పోరాటమే జరిగింది. గ్రామం తిరిగినాము. ఇప్పుడు అట్లా కొంచెం క్యాటర్ తక్కువ ఉండే, అప్పుడు బీఎస్పీ పార్టీ కదా, క్యాటర్ తక్కువ ఉండే. అట్లా మనకు మొదటి నుంచి ఫైటింగ్ అలవాటు ఉన్నది. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయిన తర్వాత ఇక కొంచెం పార్టీ వీక్ అయిపోయింది. వీడికి వస్తాము. దీనికి ముందు మీరు ఎంఆర్పిఎస్ నుంచి బీఎస్పీకి వచ్చారు. సో ఎంఆర్పిఎస్ అంటే మనకు తెలుసు ఆ పోరాటం. సో అక్కడ నుంచి ఇటు ఎందుకు ఎంఆర్పిఎస్ని వీడాల్సి వచ్చింది? ఎందుకు బీఎస్పీలో జాయిన్ అవ్వాలి? ఎందుకు ఎంఆర్పిఎస్కి వెళ్ళి బీఎస్పీకి వచ్చేదంటే, నేను సర్పంచ్గా గెలవంగానే నేను ఎంఆర్పిఎస్ లీడర్గా అంటే ఎంఆర్పిఎస్లో జాయిన్ అయినా. కాంగ్రెస్ టీడీపీలో జాయిన్ కాలే. ఎందుకంటే మా బ్రదరు మైసయ్య అని అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఆయన. ఇప్పుడు ఆయన